శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్వి క్రియేషన్ 69. ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరిచ్చే లైకుల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. వీడియోను పూర్తిగా చూడండి. నా వీడియోల్లో ప్రతి మానవుడికి ఎంతో అవసరమైన మంచి ఫలితాన్ని ఇచ్చే ముద్రలు, యోగ విద్యలు చెప్పడం జరుగుతోంది. భవిష్యత్తులో సామాజికమైన పరిస్థితులను కూడా మీ ముందుకు తీసుకురావడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. సహృదయులైన ప్రతి ప్రేక్షకుడు నా వీడియోలు పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో సరస్వతి ముద్ర చెప్పబోతున్నానండి. సరస్వతి ఆమె శక్తి గురించి, ఆమె స్వరూపం గురించి ప్రత్యేకంగా నేను మీకు చెప్పవలసిన పని లేదు. ఎందుకంటే చిన్నతనం నుంచి మనం సరస్వతి అమ్మవారి యొక్క ఫోటోలను చూస్తూనే పెరిగాం. సరస్వతీదేవి గురించి వింటూనే పెరిగాం. జ్ఞానస్వరూపం సరస్వతి. ఆ సరస్వతీదేవిని పట్టుకుంటే అపారమైన జ్ఞానం లభిస్తుంది. మనసు ప్రశాంతత చెంది, మనసు బాగా వికసించి, జ్ఞాపక శక్తి, జ్ఞాన వృద్ధి జరుగుతుంది ఈ సరస్వతి ముద్రల వలన. ఈ సరస్వతి ముద్రలను 2 ముద్రలను చెప్పడం జరుగుతుందండి. కారణం ఏమిటంటే, 1 జ్ఞానముద్ర, 2 సరస్వతి ముద్ర. ఈ 2 ముద్రలను కూడా మీరు తప్పగా పరిశీలనగా చూడండి. చూసి మీకు ఏ ముద్ర మీకు ఆకర్షిస్తే ఆ ముద్రను పెట్టుకొని ఆ సరస్వతీదేవిని ప్రార్థన చేయండి. ప్రార్థన మాత్రానే ఆ తల్లి సంతుష్టురాలై మనకి కావలసిన సంపూర్ణ జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ తల్లి అనుగ్రహం లేనిదే ఎవరు ఎక్కడా రాణించలేరు. సమస్త కళలో ఆ తల్లి స్వరూపమే. అమ్మను మించిన దయామయ్య ఎవరుంటారు? కనుక ఆ అమ్మ మన మొక్కుని ఆలకించి, మన ప్రార్థనను మన్నించి తక్షణమే మనకి కావలసిన జ్ఞానము, స్థిర బుద్ధి, సుస్థిర మనస్సు ప్రసాదిస్తుంది. ముద్ర చెప్తున్నాను, జాగ్రత్తగా పరిశీలించండి. ఇది ఈ బొటన వేలు, చూపుడు వేలు కలిసి మధ్య వేలు, ఉంగరం వేలు, చిటికిన వేలు నిటారుగా దగ్గరగా కలిసి ఉంటే ఇది చిన్ముద్ర, జ్ఞానముద్ర అంటారు. సహజంగా చిన్ముద్ర అనేది ఈ 3 వేళ్ళని ఎలా ఉంచినా అది చిన్ముద్ర అవుతుంది. జ్ఞానముద్రలో ఈ 3 వేళ్ళని కలిపే ఇది నిటారుగా ఉండేటట్టు చేసి పెడతాం. ఇది గుండ్రంగా ఉంచుతాం. ఇది జ్ఞానముద్ర. జ్ఞానమే సరస్వతీదేవి. ఆ విధంగా ఇది ఒక సరస్వతి ముద్ర. ఈ ముద్రను ఇలా తొడలపై పెట్టుకొని, నేను పద్మాసనంలో కూర్చున్నాను, క్రింద కూర్చున్నాను. మీకు వీలైన విధంగా మీరు పద్మాసనంలో కూర్చోగలిగితే పద్మాసనంలో కూర్చోండి, లేదా సుఖాసనంలో కూర్చోండి, వజ్రాసనంలో కూర్చోండి, మీకు వస్తే సిద్ధాసనంలో కూడా కూర్చోండి. ఈ విధంగా తొడలపై పెట్టుకొని ఆ తల్లిని ఫోటో కానీ, లేదు కళ్ళు మూసుకొనైనా మీరు ఆ తల్లిని ధ్యానించగలిగితే ధ్యానించండి. ఇది ఒక ముద్ర. దీనికి ప్రధానంగా పెద్దలు ఈ 5 వేళ్ళకి పంచభూతములు, అగ్ని, వాయువు, ఆకాశము, భూమి, జలము చెప్పారు. అలాగే నవగ్రహముల గురించి కూడా చెప్పారండి. శుక్రుడు
గురుడు, శని, రవి, బుధుడు. ఇక్కడ చంద్రుడండి. ఈ స్థానాలు కుజుడు. ఈ స్థానం కుజుడు. ఇది ఉచ్చ స్థానం కుజుడికి, ఇది నీచ స్థానం. ఈ 2 స్థానాలు కూడా కుజుడివే. ఇక్కడ ఇది రాహు స్థానం, ఇది కేతు స్థానం. ఈ కుతుకుంది కదా, ఇది కేతు స్థానం. అది ఎందుకు చెప్తున్నానంటే ఈ పంచభూతాలు, ఈ నవగ్రహాల గురించి. ఇప్పుడు ముద్రకి ప్రధానంగా బొటనవేలు అంటే గ్రహాలుగా తీసుకుంటే శుక్రుడు, గురుడు వీళ్ళిద్దరూ కలుస్తారు. ఈ జ్ఞానముద్ర. ఇలా గ్రహాల రూపంలో తీసుకుంటే ఇది జ్ఞానముద్ర అయితే, పంచభూతాల్లో తీసుకుంటే అగ్ని, వాయువు. అగ్నికి వాయువు తోడైతే ఎలా ఉంటుందండి? ప్రజ్వలంగా వెలిగిపోతూ ఉంటుంది. దాన్ని ఆర్పడం ఎవరి తరమూ కాదు. అగ్నికి గాలి తోడైతే ప్రజ్వలంగా, ఒకనాడు తాటాకిళ్లల్లో గ్రామాలనే ఆ అగ్నిదేవుడు స్వాహా చేసేవాడు. అడవుల్లో దామాలను అంటూ పుడుతుంది, మొత్తం అడవులనే దహనం చేస్తుంది. ఆ దహనమైన అడవులే తరువాతి కాలంలో అది బొగ్గుగా కింద పడిన చెట్లన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాలు భూమిలో కప్పడిపోయి ఉంటే అదే మనకి కోల్, రాక్షస బొగ్గుగా వస్తుంది. అంతటి అగ్నిస్వరూపం ఇది, వాయుస్వరూపం ఇది. ఈ అగ్ని, ఈ వాయువు కలిసినప్పుడు ప్రజ్వలంగా వెలిగినట్టే మనలో జ్ఞానం అనే జ్యోతి ప్రజ్వలంగా వెలిగి మనల్ని ఎంతో జ్ఞానవంతుల్ని, ఉన్నతుల్ని చేస్తుంది. విద్యలో, అన్ని విద్యలలో, ఈ విద్య ఆ విద్య కాదండి, 64 కళలు. ఈ కళల్లో ఏదైనా సరస్వతి స్వరూపమే, విద్యే, జ్ఞానమే. అది దీని పరమార్థం. ఇప్పుడు 2వ ముద్ర చెప్పబోతున్నానండి. దాంట్లో జాగ్రత్తగా గమనించండి. చిటికెన వేలికి ఇలా బటన్ వేలు పెట్టాలి, ఉంగరం వేలు దానిపైన పెట్టాలి, అలాగే మధ్య వేలు కూడా దానిపై పెట్టాలి. ఈ చూపుడు వేలుని ఇలా ఉంచాలి. గమనించారు కదా? చిటికెన వేలు పైన బటన్ వేలు, దానిపైన ఉంగరం వేలు, దానిపైన మధ్య వేలు ఇలా వచ్చి ముడుచుకొని ఈ చూపుడు వేలుని ఇలా పైకి ఇలా నిటారుగా ఉంచాలి. దానిని తీసుకొచ్చి మన తొడలపై పెట్టుకొని ఆ సరస్వతీదేవిని ధ్యానం చేయాలి, ప్రార్థన చేయాలి. ఇది కూడా ఇందాక చెప్పుకున్న విధంగానే బుధుడు, సూర్యుడు, శని, గురువు, శుక్రుడు. ఈ బుధుడు దగ్గరకు శుక్రుడు వెళ్తాడు, ఆయన పైన రవి ఉంటాడు, ఆయన ప్రక్కనే శని ఉంటాడు. ఇది ఆలోచనకి సంకేతం. బుధుడంటే ఆలోచన, ప్రజ్ఞ. సూర్యుడు దేహస్వరూపుడు, శరీరకారకుడు, తండ్రి కారకుడు ఈయన. శని కర్మలను అనుభవింపజేసేవాడు. వీళ్ళ నలుగురు ఏకమైతే వాళ్ళలో ఇక్కడ చంద్రుడు కలుస్తాడు, కుజుడు కలుస్తాడు, రాహు కలుస్తాడు, కేతువు కలుస్తారు. 8 గ్రహాలు కూడా ఈ పిడికిలిలో ఉంటారు ఏకమై. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క విశేషత ఉంది. ఆ విశేషతను ఏకం చేస్తుంది. ఈ గురువు ఎల్లప్పుడూ ప్రజ్ఞగా, మెలకుగా మనకి జ్ఞానాన్ని అందిస్తాడు. జ్ఞానమే కదా సరస్వతీ స్వరూపం. ఆ సరస్వతీదేవిని మనం
పూర్తిగా సరస్వతీదేవి అనుగ్రహాన్ని పొందడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది అసలు సరస్వతీ ముద్ర అనేదాన్ని, ఈ ముద్రని సరస్వతీ ముద్ర అంటారు. మొదట చెప్పింది జ్ఞానముద్ర. ఇదండి సరస్వతీ ముద్రలు. ఇక మనకి అవసరమైన దుర్గా, లక్ష్మీ, సరస్వతి ఈ 3 ఫోటోలను కలిసి పెడతారు. కొన్ని చోట్ల లక్ష్మీ సరస్సుతో పాటు గణపతిని కూడా పెడతారు. గణపతి ఉన్న చోట దుర్గ ఉండదు, దుర్గ గాని ఉన్న చోట గణపతి ఉండరు ఫోటోలలో. ఈ వీడియోలో ముగ్గురమ్మల గురించి చెప్పబోతున్నాను. ఇది జాగ్రత్తగా గమనించండి. దుర్గా ముద్ర అయితే జాగ్రత్తగా చూడండి. ఇది చిటికెన వేలు, ఉంగరం వేలు, మధ్య వేలు, వాటిపైన బటన్ వేలు పెట్టి, ఆ బటన్ వేలు పైన చూపుడు వేలు పెట్టి పిడికిలు మోస్తాం. ఇది దుర్గా ముద్ర. తరువాత లక్ష్మీ ముద్ర. చూడండి, ఈ చూపుడు వేలు కణుపు దగ్గర బటన్ వేలు పెట్టి చూపుడు వేలుని దానిపైన పెట్టండి. పెట్టి ఇట్లా చూపుడు వేలుని ఇలా మూయండి. ఈ 3 వేలని ఇలా ఉంచండి. ఇది లక్ష్మీ ముద్ర. దుర్గా ముద్ర, తరువాత లక్ష్మీ ముద్ర, తరువాత సరస్వతీ ముద్ర. ఇందాక చెప్పుకున్నాం కదండి, సరస్వతీ ముద్ర. ఈ 3 ముద్రలు పెట్టుకొని వెంటనే ఒక్కొక్కటి 2 నిమిషాలు చేయండి. ముద్ర 2 నిమిషాలు దుర్గా ముద్ర, 2 నిమిషాలు లక్ష్మీ ముద్ర, 2 నిమిషాలు సరస్వతి ముద్ర పెట్టుకొని నమస్కార ముద్రలో, ఇది నమస్కారం, హృదయం దగ్గర పెట్టుకోండి. ఆ ముగ్గురు అమ్మల్ని ధ్యానం చేసుకోండి. లేదు మీకు గణపతి కావాలంటే గణపతి గుర్తుపెట్టుకోండి. ఎడమ చెయ్యి ఇలా రావాలి హృదయం వైపు, కుడి చెయ్యి ఇలా ఉండాలి. ఈ రెండింటిని ఇలా వంచి ఒకదానికొకటి పెట్టి ఈ చిటికెన వేలుపైన బటన్ వేలు పెట్టి తీసుకొచ్చి మీరు మీ హృదయం దగ్గర పెట్టుకోండి. ఇది గణపతి ముద్ర. మీరు సరస్వతి, లక్ష్మి, గణపతి చేస్తారో, దుర్గా, లక్ష్మి, సరస్వతి చేస్తారో మీ అభీష్టం, మీ ఇచ్ఛానుసారంగా మీరు ప్రార్థన చేసుకొని ఆ ముగ్గురమ్మలు, ఆ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ స్వస్తి.